హాయ్ హలో బ్రో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. గల్ఫ్ కంట్రీస్‌కి వచ్చేటటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రో. ఎందుకంటే రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో వచ్చేసి చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లల్ని వదిలి వచ్చేటప్పుడు వచ్చేసి చాలా పెయిన్‌ఫుల్‌గా అయితే ఉంటుంది కదా! ఆ బాధను తట్టుకోలేక హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనో లేదంటే ఫ్లైట్‌లోనో మందు తాగి అయితే వస్తున్నారు కదా! అటువంటి వాళ్ళు కాస్త చివరి వరకు అయితే వినండి. కువైట్ ఎయిర్‌లైన్స్ ఏదైతే ఉందో అందులో వచ్చేసి ఇద్దరికి జాబ్ అయితే దొరికిందనమాట ఎయిర్ హోస్టర్స్‌గా. ఆ సంతోషంలో వాళ్ళేం చేశారంటే ఇక మనకు జాబ్ వచ్చింది. ఇంక చాలా హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అని అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది కదా! వీళ్ళు కూడా అదే విధంగా కువైట్ నుంచి ఖత్తర్‌కైతే వెళ్లారు ట్రైనింగ్ తీసుకోవడానికి. ఖత్తర్‌కి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళేం చేశారంటే తిరిగి మళ్ళీ కువైట్‌కి అయితే ప్రయాణమయ్యారు. ప్రయాణమైనప్పుడు వచ్చేసి వీళ్ళేం చేశారంటే మరి ఖత్తర్‌లో డ్రింక్ చేశారా? లేకపోతే ప్లేన్‌లో డ్రింక్ చేశారా? అన్నది పూర్తిగా చెప్పలేదు గానీ వీళ్ళు కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత వచ్చేసి ఏం చేశారంటే వాళ్ళ యొక్క మాట తీరు, అదే విధంగా వాళ్ళ దగ్గర నుండి స్మెల్ రావడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అడిగారనమాట. మీరేమన్నా డ్రింక్ చేశారా అంటే మత్తులో వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఎవరైతే అడిగారో వాళ్ళ పైన దాడి చేయడమే కాకుండా అదే విధంగా వాళ్ళను ఎంక్వైరీ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా చేయి చేసుకోవడం, అదే విధంగా వచ్చేసి ఇంగా అడ్డగోలుగా ఎట్టంటే అట్ట తిట్టడం మూలంగా వచ్చేసి వాళ్ళని ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్‌కి అయితే తరలించారు. అదేవిధంగా హాస్పిటల్‌లో చెక్ చేసి. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత వచ్చేసి పూర్తిగా వాళ్ళు చాలా ఓవర్‌గా తాగినట్లుగా నిర్ధారణ అయితే అయింది బ్రో. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే మాక్సిమం అంటే ఇస్లామిక్ రూల్ ప్రకారం వచ్చేసి చాలామందికి కువైట్ లేదంటే ఖత్తర్ లేదంటే ఇరాన్ ఇవన్నీ వచ్చేసి ఇస్లామిక్ దేశాలు అనుకుంటారు. ఇస్లామిక్ దేశాలు కాదు. జస్ట్ వీళ్ళు ఇస్లాం ఫాలో అయ్యేటటువంటి దేశాలు మాత్రమే. అసలైనటువంటి ఇస్లాం సంబంధించినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క సౌదీ అరేబియా మాత్రమే. ఏది ఏమైనప్పటికీ కూడా కువైట్‌లో కూడా ఇస్లామిక్ రూల్ అన్నది ఉంది కాబట్టేసి బహుశా వీళ్ళకు మ్యాక్సిమం అంటే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అయితే పడేటువంటి ఆస్కారం అయితే ఉంది. కాబట్టేసి మీలో కూడా ఎవరైనా గానీ డ్రింక్ చేసి ఉంటే అంటే మీ కెపాసిటీకి తగ్గట్టే తాగండి తప్ప మరీ ఓవర్‌గా తాగేసి ఎక్కడైనా గానీ గొడవలు పెట్టుకుంటే వీళ్ళు లోకల్ వ్యక్తులే కాబట్టేసి మ్యాక్సిమం అంటే ఒక 2 ఇయర్స్ లోపల తప్పించుకోవచ్చు. లేదంటే 1 మంత్ లోపల కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మనం ఔట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళం కాబట్టేసి మనం తప్పించుకునేటువంటి ఛాన్సెస్ అయితే జీరో బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి మన ఆంధ్రాకు చెందినటువంటి ఒక డ్రైవర్‌ని అయితే కత్తితో దాడి చేసి అయితే ప్రాణాలైతే తీశారు కదా! కానీ ఇప్పుడేమో తను బయటకొచ్చేసి చాలా ఆనందంగా అయితే ఉన్నాడు. అదే కువైట్‌లో ఒక కువైటీ అతను ఇంకొక కువైటీ అతన్ని హతమారిస్తే మాత్రం అతనికైతే మరణశిక్ష అయితే విధించారు. సో కాబట్టేసి వీళ్ళ దేశస్తుల పట్ల వీళ్ళైతే చాలా కఠినంగా ఉంటారు. అంటే వాళ్ళ వారి పట్ల ఎవరైనా చేస్తే కానీ పరాయి వాళ్ళ విషయానికొస్తే మాత్రం కాస్త అటు ఇటు ఉంటారు కాబట్టేసి మీరు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.